మీరు ఇట్లా వారానికి 3-4 రోజులు తాగితే సిగ్గు అనిపిస్తలేదా? ఇది మందు కాదే, బయట చలి పెట్టట్లేదా టానిక్. ఇట్లా నెలకి 10-15 వేలు తాగే కంటే అవే పైసలు సేవ్ చేసుకుంటే సంవత్సరానికి ఒక బైక్ తీసుకోవచ్చు కదా. అదే బండి మీద నేను బయటికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా కారు వచ్చి గుద్దేస్తే నేను అక్కడే చచ్చిపోతా కదా. అయితే 3-4 సంవత్సరాలు తాగకుండా అవే డబ్బులు సేవ్ చేసి ఒక కారు కొనుక్కోవచ్చు కదా. అదే కారు మీద నేను బయటికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా ట్రక్ వచ్చి గుద్దేస్తే నేను అక్కడే చచ్చిపోతా కదా. అయితే 10 సంవత్సరాలు తాగకుండా ఉండి అవే పైసలు సేవ్ చేస్తే ఒక ట్రక్కే కొనుక్కోవచ్చు కదా. ఆ ట్రక్ లో నేను బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా బోల్తా పడి లోయలో పడిపోతే నేను అక్కడే చచ్చిపోతా కదా. అమ్మో, బయటకు వెళ్తే తిరిగి రావడం కష్టమే. అయితే ఇంట్లోనే ఉండి ఇలాగే హెల్త్ చూసుకున్నది నయం. ఏమండి, నా వల్ల కాదండి మీతోని, నేను మా ఇంటికి వెళ్తున్నా. ఏమైంది లక్కి? ఏంటిది ప్రాబ్లం? ఇటా కూర్చో. ఏమైంది? మీరు మన వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ ఇస్తా అన్నారు, ఏది? ఓహో, వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్టా? చూడు, ఈ యానివర్సరీలు గిఫ్ట్లు ఇవన్నీ తీసి పక్కన పెట్టు. నీకేం కావాలో చెప్పు. మీరు పక్కన పెట్టిన యానివర్సరీ గిఫ్టే కావాలి. లక్కీ, ఈ గిఫ్ట్లు యానివర్సరీ ఇవన్నీ కామన్, అదంతా సైడ్ కి పెట్టు. నీకేం కావాలో చెప్పు. మీరు సైడ్ కి పెట్టిన యానివర్సరీ గిఫ్టే కావాలి. లక్కీ, ఈ గిఫ్ట్లు యానివర్సరీలు తీసుకెళ్లి బయట పడాయి. నీకేం కావాలో చెప్పు. మీరు బయట పడేసిన యానివర్సరీ గిఫ్టే కావాలి. వస్తే ఆ గిఫ్ట్లు యానివర్సరీలు బర్త్డేలు ఫంక్షన్స్ తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టు. నీకేం కావాలో చెప్పు. మీ నెత్తి మీద పెట్టిన యానివర్సరీ గిఫ్టే కావాలి. వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళు.